హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత డైలీ వ్లాగ్ అయితే తీస్తున్నానండి. మేమైతే మ్యారేజ్కి వచ్చాము. చూశారు కదా, మొత్తం లైటింగ్తో ఇలా డెకరేట్ చేశారు. నైట్ మ్యారేజ్ అనమాట. సో మేమైతే ఇంకా లేట్ నైట్ అయిపోద్దని చెప్పేసి మధ్యలోనే బయటకు వచ్చేసాము. అందుకోసమే అందరూ లోపలైతే ఉన్నారనమాట. సో ఫంక్షన్లో హడావుడి ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకే ఏదో కొంచెం చిన్నగా అయితే వ్లాగ్ అయితే తీశానమాట. ఇదైతే ఫంక్షన్ హాల్ అండి. చూశారు కదా, ఇంకా అయితే పెళ్ళి స్టార్ట్ అవ్వలేదు, మేము కొంచెం ముందుగానే వచ్చాము. అయితే కెమెరామ్యాన్ వీడియోస్ ఇవన్నీ కూడా తీస్తారు కాబట్టి అంత సెటప్ అయితే రెడీగా పెట్టుకున్నారు. సో ఇక్కడైతే ఇంకా పెళ్లి కొడుకుని ఇప్పుడే తీసుకొస్తున్నారండి మండపానికి. అయితే వచ్చిన బంధువులందరూ కూడా వాళ్ళ వాళ్ళ సీట్లలో అయితే కూర్చొని ఉన్నారు. అయితే ఇంకా ముందుగా అయితే పెళ్లి తంతుకి కొన్ని పూజలు అలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. సో ఇంకా పెళ్ళి ఫంక్షన్ అంటేనే ముందుగా ఫోటోషూట్ అన్నీ కూడా ఉంటాయన్నమాట వీడియోస్. సో దానివల్ల ఏంటంటే రెడీ అవ్వటం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్నమెంట్స్, జ్యువెలరీ, పట్టు శారీసు, ఈ విధంగా వాళ్ళకి ఉన్న దాంట్లో మంచిగా రెడీ అయ్యి వస్తారనమాట. సో ఫోటోషూట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అక్కడ చేసే తంతులు అన్నీ కూడా నార్మల్గానే మీకు తెలిసిందే కదండి, పెళ్ళిలో ఏ విధంగా చేస్తారో తంతులు అలానే చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అయితే చూసేయండి, పెళ్ళికి ముందు మంగళ స్నానాలు, అలాగే కొన్ని ఫోటోషూట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీస్తారు కదండి, ఎంగేజ్మెంట్ పిక్స్ ఇలా ఉంటాయి కదా. సో వాటికి అందరూ బంధువులు వెళ్ళలేరు కదండి. సో అందుకోసమే వీడియోస్ అన్నీ కూడా ఇలా ఎల్ఈడి టీవీలో చూపిస్తూ ఉన్నారు. నేను కూడా ఏదో కొంచెం అలా వీడియో అయితే తీశానమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఒక పక్క అయితే పెళ్లి తంతు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి. పెళ్లి మండపంలో పెద్దవాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తూ సరదాగా సందడి చేస్తూ ఉంటే ఏం బాగుంటుంది, పిల్లలు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదండి. నైట్ మ్యారేజ్ అవ్వటం వల్ల పిల్లలు కూడా వచ్చారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సందడిగా ఉందన్నమాట. చూశారు కదండి ఎలా చూస్తుందో. ఏమేనండి మా పాప ఫంక్షన్ అంటే చాలండి రెడీ అవ్వటానికి భలే సరదా పడిద్ది. ఎందుకంటే తనైతే ఏమి రెడీ అవ్వదు, నేనే రెడీ చేయాలన్నమాట. తను మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నాకు మాత్రం భలే చిరాకు అనిపిస్తుందండి. ఎందుకంటే తనది కర్లింగ్ హెయిర్ అనమాట. జడ వేసేటప్పుడు పెద్ద టాస్క్ అండి నాకు. అటు ఇటు కదులుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా తప్పదు, మీకు తెలిసిందే కదా, జడ వేసేటప్పుడు ఇంకా ఏం చేస్తాము, పిల్లలంటే అలా ఉంటారు. సో ఇంకా ఫంక్షన్స్ అంటే మరి ఇంకా ఎంత కదిలినా ఎంత చిరాకు పెట్టించినా పెద్దవాళ్ళకి తప్పని పని అనమాట ఇది. సో ఇంకా జడ వేసి నీట్గా తయారు చేసి పక్కన కూర్చోబెట్టి ఆ తర్వాత నేను రెడీ అవుతాను. చూడండి, తను మాత్రం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ చాలా స్టిల్స్ అయితే ఇస్తుంది. తనతో పాటే నేను పక్కన ఉండాలి. సో ఇంకా తనకు నచ్చినట్టుగా ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ పెళ్లి తంతులు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి. సో పెళ్ళికి మాత్రం మేము ఎప్పుడు వెళ్ళినా కూడా హడావుడేనండి. పెళ్ళి స్టార్టింగ్ టైంకి ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాము అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాతే పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు. సో ఏ మ్యారేజ్కైనా సరే మేము ఇప్పటి వరకు మ్యారేజ్ మధ్యలో లేకుంటే లాస్ట్లో వెళ్ళి ఉండేవాళ్ళం. సో ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. అంటే మేము ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా 1 or 2 hours కంటే ఎక్కువ ఉన్నది లేదు. వెళ్ళటం మా పని ఏదో మేము చూసుకోవటం, అందరినీ కలవటం, అక్షింతలు వేయటం, రావటం, ఇంకా అంతవరకేనండి. సో ఇప్పుడే ఎక్కువ టైం స్పెండ్ చేసాం, చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మేము భోజనాలు కూడా చేసేసామన్నమాట. ఇంకా పెళ్ళి అయితే జరుగుతూనే ఉంది. మధ్యలో ఇంక ఇటు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే పిల్లలతో మేము తీసుకున్నామండి. ఇక్కడ బయట బాగా డెకరేట్ చేశారు. చూశారు కదా, వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు చాలా బాగున్నాయి. అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే. సో ఇంకా మేము మళ్ళీ పెళ్లి మండపంలోకి అయితే వెళ్ళాము.
ఇదైతే చూశారు కదా, ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా అప్పుడు తీసిన వీడియో షూట్ అండి ఇది. సో ఇంకా ఎంగేజ్మెంట్ రాని వాళ్ళ కోసం, అలాగే వచ్చినా రాకపోయినా వీడియోలో ఇంకా బాగా తీస్తారు కదా, మొత్తం పెళ్లి మండపం, వచ్చిన బంధువులు, ఇలా ఆర్నమెంట్స్, జ్యువెలరీ, శారీస్ అన్నీ కూడా ఇలా గెటప్స్ కొన్ని పెట్టి స్టిల్స్ తీస్తారనమాట. సో అందువల్ల మళ్ళీ మనం చూస్తే బాగుంటుంది. అంటే అప్కమింగ్ ఎవరైనా మ్యారేజెస్ చేయాలి అనుకున్నా కూడా ఇంతకంటే ఇంకా బెటర్గా చేయాలి అనే ఒక థాట్ అయితే ఉంటుంది. సో ఇంకా చూశారు కదండి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఏ విధంగా మోడల్గా కొన్ని స్టిల్స్ అయితే పెట్టారు. ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్లో ఉన్న మీషో కంటెంట్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. 1 ఇయర్ నుంచి అయితే మీషో కంటెంట్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. దాదాపు ఏంటంటే శారీస్, డ్రెస్సెస్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, కిచెన్ వేర్, ట్రెండింగ్ దగ్గరలో ఉన్న వాటిని మంచి వాటితో మంచి థీమ్తో అయితే మీ ముందుకు రావాలనేదే నా కోరిక. సో దయచేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తూ ఉన్నప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసిన తర్వాత ఒక 2 డాట్స్ వస్తాయి, అక్కడ హైప్ అనే ఆప్షన్ కూడా మీకు చూపిస్తుంది అనమాట. సో హైప్ చేయండి ఎవరైనా చేయాలి అనుకుంటే. హైప్ చేయడం వల్ల మీకు మనీ అయితే కట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం రాదు, కొంచెం రేటింగ్ పెరుగుతుంది అనమాట. ఇంకొంతమందికి వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. సో ఇంకా ఇక్కడైతే పెళ్లి తంతు అంతా కూడా దాదాపు జీలకర్ర బెల్లం పెట్టేదాకా వచ్చిందనమాట. ఇంకా చాలా తంతులు అయితే ఉంటాయి కదా, అంతసేపు మేము ఉంటే లేట్ నైట్ అయిపోతుందండి. అందుకే మేము రిటర్న్ జర్నీ అవ్వటానికి బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరితేనే మేము ఇంటికి వెళ్ళేసరికి 12:30, 1 అలా అవుతుంది. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.